పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు మర్చిపోయారేమో, మేము కావాలంటే మీకు ఆ మేనిఫెస్టోని పంపిస్తాం. మీరు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చదివి వారికి ప్రయత్నించండి. లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగితే, ప్రజల్ని బాధుడని బాధాలనుకుంటే వదిలిపెట్టేది లేదు. ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జగనన్న నాయకత్వంలో అండగా ఉంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలోని అన్ని చేయించే విధంగా, వాళ్ళు ఏవైతే ఇలాంటి కరెంటు బిల్లులు పెంచినా ఇంకోటి పెంచినా వాటిని తగ్గించేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం. రాయలసీమ ఒక్కరి కోట కాదు, ఒకరి జాగిరి కాదు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం, లెక్క పక్క లేకుండా మాట్లాడతామంటే మేమెవరూ ఊరుకోం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి, ఒక ఎంపీడీఓల మీద కాదు, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా, ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది. మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను, అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. నా సహనాన్ని పరీక్షించుకోండి, చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి. రోడ్ల మీద రైతుల కోసం లేని కథలు చెప్పడం కాదు, చేసిన న్యాయానికి కథలు మళ్ళీ ధర్నాలు చేయడం కాదు. ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడి, ఇందులో ఎవరెవరో నా చోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతాప్ గారు ఉన్నారు, నాకు ఆయన గురించి తెలియదు, ఆయన దివ్యాంగులు. అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు, ఆయన షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించిన వ్యక్తి. ఇది ప్రతి చోట, ఇది ఒక్కరికి సంబంధం లేదు, ఒక జాతికి సంబంధించింది కాదు. కానీ మేము ఏదైనా చేయగలం, అధికారంలో ఉన్నాం కాబట్టి. సుదర్శన్ రెడ్డి గారి మనుషులందరికీ చెప్తున్నాం, నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను. కడపలోనే, అన్నమయ్య జిల్లాలోనే, రాయలసీమ వచ్చి కూర్చున్నాను. ఇలాంటి పిచ్చి వర్షాలు కురుస్తాయి. అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుని మిమ్మల్ని సరిచేసే వరకు నేను ఇక్కడే కూర్చున్నాను చెప్తాను. మీకు ఆ సహనాన్ని పరీక్షిస్తాను. ఎందుకంటే అన్ని తెగించి వచ్చాం. రాష్ట్రం బాగుండాలి, రాయలసీమ యువత ఎక్కడికో మారి వెళ్ళిపోతా ఉన్నారు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలకి ఎక్కడికో బెంగళూరుకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు రావాలి. ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం. ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం ఇవ్వడానికి వచ్చాం, మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు. ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా, సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా, ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా, దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.